దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు కల్నల్ సంతోష్ బాబు అని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు పాటుపడాలన్నారు. గురువారం మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు జయంతిని పురస్కరించుకొని మాజీ సైనికుడు కొండోజు సత్యనారాయణ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి మాట్లాడుతూ, దేశం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడు కల్నల్ సంతోష్ బాబు అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు పాటుపడాలన్నారు. సంతోష్ బాబు చిన్నతనంలోనే సైనిక్ స్కూల్లో చేరి నేషనల్ డిఫెన్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి లెఫ్టినెంట్ పదవిలో బీహార్ రెజిమెంట్లో చేరారని తెలిపారు. 16 సంవత్సరాల సర్వీస్లో 5 పదోన్నతులు సాధించి కల్నల్గా ఎదిగారని చెప్పారు. 2020 జూన్ 15 రోజున గాల్వన్ లోయలో భారత భూభాగంలోకి చైనా సైనికులు చేరిన సమయంలో వీరోచితంగా చైనా సైనికులతో పోరాడి భారత భూమి కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన వీర కిషోరమని కొనియాడారు. కల్నల్ సంతోష్ భౌతికంగా మన మధ్య లేకపోయినా భారతీయుల గుండెలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోతాడన్నారు. కల్నల్ సంతోష్ బాబును ఆదర్శంగా తీసుకుని విద్యార్థులకు త్రివిధ దళాలలో చేరేందుకు గాను ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చిన మాజీ సైనికుడు కొల్లోజు సత్యనారాయణతో పాటు కన్నకంటి క్రాంతికుమార్లను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల వెంకన్న, శ్రీనివాసరెడ్డి, రవిశంకర్, నాగయ్య, రామలింగయ్య, సైదులు, జాఫరుద్దీన్, మంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా కళాశాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల చాలా పుణ్యం చేసుకుంది. దేశం కోసం వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబు గారి జన్మదినాన్ని మా కళాశాలలో చేసుకోవడం మా విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం. వాళ్ళందరూ కూడా దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన కల్నల్ సంతోష్ బాబును స్ఫూర్తిగా తీసుకొని త్రివిధ దళాలలో చేరడానికి అనేక రకాల ఫ్రీ కోచింగ్స్ ఇస్తానని మా ముందుకు వచ్చిన కన్నకంటి క్రాంతికుమార్ గారి బృందము, సత్యనారాయణ గారి బృందము వాళ్ళకి నేను నమస్కరించి మా విద్యార్థులందరినీ కూడా ఇట్లా దేశభక్తిని రేకెత్తించడానికి, దేశభక్తిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి, గొప్ప గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడడానికి, ఉచితంగా కోచింగ్ ఇవ్వడానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజున మహావీర చక్ర కల్నల్ శ్రీ బి సంతోష్ బాబు గారి జయంతి వేడుకలు నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మేము జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గారు శ్రీమతి సుధారాణి మేడం గారు, మరియు కన్నకంటి క్రాంతికుమార్ గారు, మరియు ఉప్పల వెంకట గారు, మరి ఎంతోమంది దేశభక్తులు మరియు విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. కల్నల్ సంతోష్ బాబు గారు చిన్నతనం నుంచే సైనిక్ స్కూల్లో చదువుకొని ఎన్డీఏలో చదువుకొని 16th బీహార్ రెజిమెంట్కు లెఫ్టినెంట్గా పదవిలో జాయిన్ అయ్యి అటు నుంచి 16 సంవత్సరాల సర్వీసులో 5 పదోన్నతులు సాధించి కర్నల్గా ఎదిగి తదుపరి 2020 జూన్ 15 రోజున ఎప్పుడైతే చైనా సైనికులు భారతీయ భూభాగంలోకి చొరబడ్డారో ఆ యొక్క చైనా సైనికులతోటి వీరచోతంగా పోరాడి గాల్వన్ లోయలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసి భారత భూమిని కాపాడినటువంటి వీర కిషోరం కల్నల్ సంతోష్ బాబు గారి జయంతిని ఈరోజు జరుపుకోవడం మాకు ఆనందంగా ఉంది. వారిని కన్నా తల్లిదండ్రులు శ్రీ బికుమల్ల ఉపేందర్ గారు మరియు మంజులాదేవి గారికి పాదాభివందనాలు. ఈరోజు నల్గొండ పట్టణంలోని గర్ల్స్ జూనియర్ కళాశాల యందు మహావీర చక్ర కల్నల్ సంతోష్ బాబు గారి జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా స్ఫూర్తిదాయకంగా విద్యార్థులు తీసుకోవాలని చెప్పుకుంటూ, రేపు భవిష్యత్తులో త్రివిధ దళాలలో ఈ యొక్క విద్యార్థులు సైనికులుగా చేరేసి దేశానికి ఎంతో సేవలు అందించాలని కోరుకుంటూ పేర్కొంటాము. ఇట్టి ముఖ్యంగా ఒక చిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక చిన్న విన్నపం ఏమనగా, ప్రతి ఒక్క ప్రజాపాలకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగం కోరే ప్రతి ఒక్క వ్యక్తి కానీ, అభ్యర్థి కానీ సుమారుగా ఒక 2 సంవత్సరాలు సైనిక సేవల్లో కానీ, సైన్యంలో కానీ ఒక 2 సంవత్సరాలు వాలంటరీగా పనిచేసిన వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పే విధంగా ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సర్క్యులర్ కానీ, ఒక జీవో కానీ తీసుకురావాలని చెప్పేసి ఇందు ముఖంగా తెలియజేసుకుంటున్నాను. చైనా దేశం మన మీద దురాక్రమణ చేసినప్పుడు తన ప్రాణాలను ఒడ్డి ఉర్రకళ్ళు వేసే యువకుల నెత్తుటిని కత్తుల కవాతు మీద నడిపిన నేత కల్నల్ సంతోష్ బాబు గారి ఆత్మకు శాంతించుగాక. ఆయన జీవితము ధన్య జీవితం. ఈరోజు మనం ఆయనను స్మరించుకుంటున్నామంటే ప్రతి రక్తబొట్టు దేశం కోసం త్యాగం చేయాల్సిన తరుణం వచ్చిందని వీరమరణం పొందిన మహావీర బిరుదాంకితులు కల్నల్ సంతోష్ బాబు ఆత్మ శాంతించుగాక.